హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని బ్లాగ్స్. మన ఛానల్లో గ్రూప్ డీకి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తున్నాం కదండి. సో ఆర్ఆర్బీ గ్రూప్ డీకి నోటిఫికేషన్ వచ్చింది, వీడియో చేసేసాను. ఐ మీన్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎప్పటి లోపల అప్లై చేయాలనేది దానికి సంబంధించి వీడియో చేసేసాను. బుక్స్ ఏంటో కూడా వీడియో చేసేసానండి. సో సిలబస్ మనకి సిలబస్లో నాలుగు నాలుగు పోర్షన్స్ ఉంటాయి కదా. రీజనింగ్, మ్యాథమెటిక్స్ అండ్ జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. సో వీటిల్లో సబ్ టాపిక్స్ ఏంటో కూడా నేను చేసేసాను. ఇందులో సబ్ టాపిక్స్ ఏమేమి వస్తాయో కూడా చేసేసాను. సో ఇప్పుడు ఏంటంటే జనరల్ సైన్స్ అండి. జనరల్ సైన్స్ అనేది కూడా నేను చేసేసాను టాపిక్స్. బట్ 25 మార్క్స్కి ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైఫ్ సైన్స్ ఇవన్నీ చదవాలి కదా మనం. అది 25 మార్క్స్కి. బట్ చాలా ఎక్కువ ఉందండి సిలబస్ అనేది, జనరల్ సైన్స్ అనేది. సో ఎందుకు అంత ఎక్కువ అంత ఎక్కువ చదవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. సో పైగా 25 మార్క్స్కే. సో నేనేం రీసెర్చ్ చేస్తే ఏం తెలుసుకున్నానంటే, మనకి ఈ 2022లో గ్రూప్ డి ఎగ్జామ్స్ జరిగాయి కదండి. గ్రూప్ డి ఎగ్జామ్స్లో మనకి ఈ 25 మార్క్స్లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, పర్యావరణం ఇంక్లూడ్ జీవశాస్త్రం అండి. సో ఇందులో నుంచి మనకి ఎక్కువ మార్క్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయంటే చూడండి. మొత్తం టోటల్ ఎగ్జామ్స్ అన్ని సిప్లు కలుపుకొని భౌతిక శాస్త్రంలో చూడండి 711 మార్క్స్కి క్వశ్చన్స్ వచ్చాయి. రసాయన శాస్త్రం 449, జీవశాస్త్రం 359, పర్యావరణం 124. అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటండి భౌతిక శాస్త్రం. అందులో కూడా కొన్ని చాప్టర్స్ నుంచి మాత్రమే మనకి ఎక్కువ క్వశ్చన్స్ అనేది వస్తున్నాయి. తర్వాత రసాయన శాస్త్రం, తర్వాత జీవశాస్త్రం. వీటిలో ఏవేవి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ చాలా ఉన్నాయి కదండి. సో మనం మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇప్పుడు ఆ చాప్టర్స్ ఏంటో చూద్దాం. ఓకేనా. చూడండి, భౌతిక శాస్త్రంలో యాంత్రిక శాస్త్రం, గురుత్వాకర్షణ, ఉష్ణం, ధ్వని, కాంతి, విద్యుత్, అయస్కాంతత్వం, కొలతలు, పరికరాలు, కొలతలు, ప్రమాణాలు ఉన్నాయి కదా, ఆ చాప్టర్. దీనిలో కూడా ఈ 8 చాప్టర్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటంటే ధ్వని, కాంతి, అయస్కాంతత్వం. ఓకే, ధ్వని, కాంతి, అయస్కాంతత్వం. ఈ 8 చాప్టర్లు చదువుకుంటే చాలా బెస్ట్ అండి. ఎక్కువ క్వశ్చన్స్ ఈ 8 చాప్టర్స్ నుంచే వస్తున్నాయి. సో మాకు ఇంకా టైం లేదు అనుకునే వాళ్ళు అట్లీస్ట్ ఈ ధ్వని, కాంతి, అయస్కాంతత్వం ఇవన్నీ చదువుకుంటే చాలా బెటర్ అండి. మార్క్స్ అనేవి కవర్ చేయొచ్చు. ఓకే, చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాం. భౌతిక శాస్త్రంలో యాంత్రిక శక్తి, గురుత్వాకర్షణ, ఉష్ణం, ధ్వని, కాంతి, విద్యుత్, అయస్కాంతత్వం, కొలతలు, పరికరాలు, కొలతలు, పరిమాణాలు, కొలతలు, ఆ చాప్టర్ చదువుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ధ్వని, కాంతి, అయస్కాంతత్వం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రసాయన శాస్త్రంలోకి వస్తే రసాయన శాస్త్రంలోకి వస్తే మూలకాల యొక్క ఆవర్తన వర్గీకరణ, అలోహాలు, లోహాలు, రసాయన చర్యలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇందులో కూడా రసాయనిక చర్యలు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అండి. ఇవి 5 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి సో ఇట్ ఈస్ బెటర్ టు కవర్ ఆల్ చాప్టర్స్. ఓకేనా. చూడండి, మూలకాల యొక్క ఆవర్తన వర్గీకరణ, అలోహాలు, లోహాలు, రసాయన చర్యలు, ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఓకే, జీవశాస్త్రం, లైఫ్ సైన్స్లోకి వచ్చేసరికి మనకి చూడండి, మానవ శరీరం అంటే హ్యూమన్ బాడీ. మానవ శరీరం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ మార్క్స్ ఇందులో నుంచే వచ్చాయి మనకి, ఎక్కువ క్వశ్చన్స్ అనేవి. తర్వాత కణజాలం, జన్యుశాస్త్రం, మానవ వ్యాధులు, లక్షణాలు మరియు చికిత్స, ప్రోటీన్స్, విటమిన్లు మరియు మినరల్స్. ఓకే, ప్రోటీన్లు, విటమిన్లు మరియు మినరల్స్. ఓకేనా. ఇందులో కూడా మానవ శరీరం ఇంపార్టెంట్, కణం ఇంపార్టెంట్, ప్రోటీన్లు, విటమిన్లు మరియు
మినరల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 3 చాప్టర్స్ చాలా ఇంపార్టెంట్. నాకు టైం లేదు అనుకున్న వాళ్ళు నేను మోస్ట్ ఇంపార్టెంట్ అన్న చాప్టర్స్ కవర్ చేయండి. లేదు టైం ఉంది కదండీ! మొన్నే కదా నోటిఫికేషన్ వచ్చింది. టైం ఉంది కాబట్టి సో, అట్‌లీస్ట్ ఇవి ఇక్కడ ఇంపార్టెంట్ అయినవి చదువుకొని, తర్వాత మిగిలిన చాప్టర్స్ కూడా చదవండి. ఇక్కడ చెప్పనివి కూడా చదవండి. ఓకేనా? ఇవి ముందు కవర్ చేసేసుకుంటే మనకి ఆహ్, ఆహ్, కొన్ని మార్క్స్ అనేది మన చేతుల్లో ఉంటాయి. ఓకేనా? తర్వాత పర్యావరణం. పర్యావరణంలో జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణ, ప్రపంచ ప్రయత్నాలు, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పర్యావరణం మరియు పర్యావరణ వ్యవస్థ, జాతీయ పార్కులు, వన్యప్రాణులు, అభయారణ్యాలు, కాలుష్యం. ఈ 6 చాప్టర్స్ అనేవి ఇంపార్టెంట్ అండి. ఓకే. 1 మార్క్ వచ్చినా మనకి 6 మార్క్స్ వస్తాయి కదండీ! సో, కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడే కాబట్టి నోటిఫికేషన్ వచ్చింది. సో, అన్నీ చదవడానికి ఇక్కడ ఇక్కడ చెప్పినవి మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కాబట్టి ఇవన్నీ కవర్ చేయడానికి చూడండి. తర్వాత కావాలంటే ఇందులో ఉన్న మొత్తం ఈ భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, మిగిలిన చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి కవర్ చేయండి. ఓకేనా? ఓకేనా అండి? మళ్ళీ ఒకసారి చూసుకోండి. మీరు నోట్స్ రాసుకోవాలంటే నోట్స్ రాసుకోవచ్చు. లేదంటే స్క్రీన్‌షాట్ అన్నా తీసుకోవచ్చు. సో, మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్స్ అండి. మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండి. స్టార్ మార్క్స్ వేసినవి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ఒకసారి మీరు రాసుకొని అయిపోయినప్పుడు టిక్ చేసుకుంటే బెటర్ అండి. మనకేమైపోయాయి, ఇంకా ఎన్ని బ్యాలెన్స్ ఉన్నాయనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు నోట్స్ అలాంటిది కావాలంటే టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను లింక్ అనేది. ఓకేనా? అలాగే నేను కరెంట్ అఫైర్స్ అవి కూడా కరెంట్ అఫైర్స్ కాదండి, జీకే కూడా నేను నోట్స్ అనేది టెలిగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వండి టెలిగ్రామ్‌లో. ఓకేనా? ఓకే అండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ అందరికీ.